గణపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ కూడా సుపరిచితమే. ఈరోజు నేను రాజమహేంద్రలోని మంజీరా హోటల్లో ఉన్నాను. సీతానగర్ గ్రామానికి సంబంధించి ఎవరైతే ప్రముఖులు మండలాన్ని నడిపిస్తున్నారో అన్ని రాజకీయాల పార్టీ నుంచి ఆ ప్రముఖులందరూ కూడా వచ్చున్నారు. వారిలో పెందుర్తి వారి కుటుంబం ఉంది, మట్టావారి కుటుంబం ఉంది, పెద్ద పెద్ద కుటుంబాలను వాళ్ళ రాజా గారు, అలాగే దేవదాస్ గారు, వీళ్ళందరూ వచ్చారు. చాలా పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. సో ఇంతమంది పెద్దలు రావడం నా అదృష్టంగా భావిస్తూ సీతానగరం మండలానికి మొట్టమొదటిగా మావుళ్ళమ్మ తల్లి ఆశీస్సులతో నేను మొట్టమొదటిసారిగా ఆ 3 కేజీల వెండి ఎంతైతే అంత 3 కేజీల వెండి నేను ఇస్తాను. వీలుంటే అది ఒకసారి కనుక్కోండి ఎంత అవుతుందో. ఆ వెండి పైన బంగారు పూత వేయడానికి అవకాశం వస్తే ఎంత అవుతుందో కనుక్కోండి. సో దానివల్ల ఏంటంటే కనిపించడానికి బంగారులా ఉంటుంది అది. సో దాని మీద ఆ బంగారు పోత వేసుకున్న వెండితోటి చేయించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అది ఆ ప్రయత్నం చేయండి, అది ఎంత అవుతుందో కనుక్కోండి, దాన్ని చూద్దాం. అంతేకాకుండా ఈ అన్నదానానికి సంబంధించి కానీ లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఆ కార్యక్రమాల కోసం కూడా మీరు ఎన్ని రోజులు అన్నదానం ఎప్పుడు చేస్తారు? అంటే యాక్చువల్గా అయితే మేము అక్కడ ఉండదు అన్నదానం ఉండదు. మీ పెద్ద మనసుకి మా అందరం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. అమ్మవారికి అది ఏర్పాటు చేస్తే అండి మీ పేరు మిగతా కార్యక్రమాలు గ్రామస్తులందరూ కూడా అందరూ చాలా ఉత్సాహంగా సుముఖంగా ఎప్పుడూ లేనట్టు. అంటే నాకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు అండి. ఇప్పుడు దగ్గరగా 4-5 జాతర నాకు ఐడియా లేదు. ఈ జాతర మటుకు ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఒక గొప్పగా చెయ్యాలి అనేటి భావంతో అందరూ ఇస్తున్నారు డబ్బులు. నా మనసులో ఉన్న భావన రండి, మీరు కూడా రండి, ఇలా రండి, పక్క రండి. నా ముఖ్యమైన పెద్దలు రండి, మొత్తం తర్వాత అందరూ తీసుకుందాం. ముఖ్యమైన పెద్దలు రండి, రండి ఒకసారి. సర్పంచ్ గారు కాబట్టి మీరు అక్కడ ఉండాలి. సో మీరు చెప్పారు కాబట్టి 3 కేజీల వెండికి అంతైనా అది వేరే విషయం. అది ఓ 10 లక్షల రూపాయలు మీకు విరాళంగా ప్రకటిస్తున్నారు. ఆ 10 లక్షల్లోంచి మీరు ఎలా చేయించుకుంటారో అలా చేయించుకుని ఇంకా మీకు ఏమైనా అవసరాలు ఉంటే ఆ అవసరాలు కూడా చూసుకుంటూ, నాకు ఇది తక్కువ ఎక్కువ అనేది ఏమీ లేదు. మీరు వైభవంగా చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎన్ని ఉంటే ఆ ఏర్పాట్లు చేసుకోండి. అలాగే కంబాల శ్రీనివాసరావు అనే వ్యక్తి మీకు ఈ రోజుని చాలా ఒక కుటుంబంలో మనిషిగా మీరు ఆదరించినందుకు నేను మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, సీతానగరం ప్రజలకే కాకుండా సీతానగరం మండలం ఉండే ప్రజలందరికీ కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను తప్పనిసరిగా ఈ మార్చి 8వ తారీఖు నుంచి 14-15వ తారీఖు లోపల 3 సార్లు నేను వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి, ఎవరైతే అక్కడ ప్రముఖులు ఉన్నారో వారి ఇంట్లో నేను గమనించింది ఏంటంటే ప్రతి ఇంట్లోనే పండగ చేసుకుంటారు. ఒకచోట పండగ కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరినీ పిలిపించుకుని చేసుకుంటారు. అలాగే మన పెద్దలందరూ కలిసి ఒక చోటు కూర్చొని భోజనం చేసి ఏర్పాటు చేసుకుందాం. ఆ రోజుని ఎవరైతే పెద్దలు ప్రముఖులు ఉన్నారో ఆ ప్రముఖులందరూ ఆహ్వానించి వచ్చిన టెంట్ వేసుకుని ఆ టెంట్లో మనం అందరం కలిసి చక్కగా భోజనం ఏర్పాట్లు చేసుకుని సరదాగా ఇప్పుడు ఎంతమంది వచ్చారు, ఈ 30 మందే కాకుండా ఇంకా ప్రతి గ్రామం నుంచి సర్పంచ్ని ఆహ్వానించడం కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అలా ఆహ్వానించి వాళ్ళతోటి ప్రత్యేకించి 8-14 మధ్య రోజులు ఎప్పుడైనా అంటే మీరు ఆ రోజుల్లో భోజనాలు అంతా కలిసి చేస్తారు కదా, కుటుంబాలు కలిసి భోజనాలు చేసేది. 15 చేస్తే 15వ తారీఖున చేసుకుంటారు. మధ్యలో పెట్టుకుందాం, ఏదో ఒక రోజున పెట్టుకుందాం. ఎందుకంటే 15వ తారీఖు కుటుంబాలు కలిసి చేసుకుంటాయి కాబట్టి మనం అందరం కలిసి ఎక్కడో సీతానగరంలో మంచి మండల సమాఖ్య అంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా గ్రామ సర్పంచ్ అయితే గ్రామ సర్పంచి, ఎక్స్ సర్పంచ్లు, వైస్ ప్రెసిడెంట్లు, ఎవరు ఎంపీటీసీలు, అలాగే ఎంతమంది ఉంటే అంతమందిని కలిసి వాళ్ళందరినీ భోజనానికి ఆహ్వానించి 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు. ప్రముఖులు మాత్రమే, అంటే అందరితో పెట్టుకుంటే మనకు కాదు అది. ప్రముఖులు ఎవరైతే ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రముఖులు ఎవరున్నారో వాడిని గుర్తించి, ప్రతి గ్రామాల నుంచి ఎవరైతే ఉన్నారో వాడిని గుర్తించి, మా నాగా రమేష్ గారికి సీతారామ మండలం అంతా బాగా తెలుసు కాబట్టి ఆ వారు కూడా మీతో పాటు జాయిన్ అవుతారు. మా అంజలి కూడా అన్నింటిలోనూ అంజలిరా మహిళా శక్తి ఎప్పుడు మనకు తోడుగా ఉండాలి. మా అంజలి కూడా మీకు నాతో పాటు నడుస్తూ 2 సంవత్సరం నుంచి నాతో పాటు నడుస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా సహృదయులు, నిర్మలమైన మనసు ఇద్దరిది కూడా, కష్టపడి పనిచేస్తారు ఇద్దరు కూడా, నాతో పాటు కలిసి నడుస్తున్నారు. మనం అందరూ కలిసి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం ఆ రోజుని. ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. అది ఈ 10 లక్షల రూపాయల విరాళానికి సంబంధించి మీరు ఏర్పాట్లు చేసుకోండి. కిరీటం కాకుండా
ఇది వెండి కాకుండా అంటే దీంతో మొత్తం టోటల్ ఆ. అంటే మీకు ఈ 10 లక్షలు అవసరమా మీకు కిరీటం వెండి కాకుండా 10 లక్షలు అవసరమా మీకు వద్దండి ఎందుకంటే డబ్బు ఇస్తే అయిపోద్దండి. కాదు ఇక్కడ కిరీటం కాకుండా కిరీటం సెపరేట్ అది అలా కదండి మీరు చెప్పేది ఏంటి చెప్పండి. కిరీటం సెపరేట్ కిరీటం ఇందులో కాదు కిరీటం కాకుండా కేజీ ఆ. ఇప్పుడు నేను 10 లక్షలు ఇస్తున్నానమ్మా, 10 లక్షలు 3 కేజీలతో చేయించుకుందాం అన్న పైన ఒక 2 లక్షల రూపాయలు ఎంతో ఉంది, దాన్ని బంగారు పోతుకు వాడుకోమంటున్నాను నేను. అలాగే వాటికి ఆ, చేద్దాం. అది ఇప్పుడు ఆ బంగారు పోత కోసం వాడుకుందాం. అమ్మవారికి సంబంధించిన వస్తువులు చేయించడానికి ఇప్పుడు డబ్బులు ఆ రెండుకి అప్పుడు ఆ 3 కేజీల వెండికి మనం బంగారు పోత పూజిస్తే ఎంత అవుతుందో వర్కౌట్ చేసుకుని అది చూడడానికి బంగారులా కనిపిస్తుంది. రేపు వర్కర్ వెండి ఈయనకి అందులో బాగా అనుభవం. ఆ, అలాగే అంటే నాకు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఇది అయిపోయినండి.